ఛానల్ అండి. ఈరోజైతే అసలు మీ కెరీర్ న్యూ జాబ్స్ వస్తాయా, న్యూ జాబ్స్ వస్తే గ్రోత్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ తప్పకుండా చేయండి. ఎంతవరకు రిజనెట్ అయితే అంతవరకు యాక్సెప్ట్ చేసి మిగతాది వదిలేయండి. మీ కెరీర్ వైజ్లో మీకు న్యూ జాబ్స్ వస్తాయా, మీకు న్యూ జాబ్ వస్తుందా, మీకు న్యూ జాబ్ వస్తుందా? వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో న్యూ జాబ్ వస్తుందా, మీకు న్యూ జాబ్ వస్తుందా? ఏస్ ఆఫ్ పెంటకల్స్. చాలామంది సర్చింగ్లో ఉన్నారు జాబ్ కోసం అని చెప్పి. ఒక మంచి జాబ్ వస్తే బాగును అని చెప్పి జాబ్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ చేస్తున్నారు. కొంతమంది మెయిల్స్ వస్తున్నాయి, కొంతమంది అయితే ఎక్కడెక్కడ జాబ్లు దొరుకుతాయని చెప్పి మీరైతే సెర్చ్ చేస్తున్నారు. సడన్గా మీకు కొంతమందికి జాబ్ సడన్గా వచ్చే అవకాశం ఉంది. అది మంచి శాలరీతో మంచి కంపెనీలో వచ్చే అవకాశం అయితే బాగుంది. ఈ యొక్క ఆఫర్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్ని చేంజ్ చేస్తుందండి, మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. కొంతమంది అయితే నాకు ఇంకా జాబ్ రాదు, నాకు ఇంకేం రాదు అన్న ఫీలింగ్లో ఉన్నారు కదా. కొంతమంది జాబ్ కూడా పోయే అవకాశం టవర్ వచ్చింది కదా. సో కొంతమందికి జాబ్ సడన్గా పోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే మీరు మీ వర్క్లో మిస్టేక్స్ చేశారు అన్న ఫీలింగ్తో మీ అథారిటీ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసే అవకాశం ఉంది. యాక్చువల్గా కొంతమందికి ఆల్రెడీ జాబ్ పోయిందండి. రీసెంట్ టైంలో అయితే జాబ్ పోయి చాలా బాధపడుతున్నారు కొంతమంది. ఏ విధంగా ఇంటిని గడపాలి ఏంటో అర్థం కాకుండా ఉన్నారు. ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు తీసేస్తారో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. సడన్గా కొంతమంది అయితే మీరే మానేసిన వాళ్ళు ఉన్నారు. బికాజ్ ఆఫ్ గ్రోత్ లేదు, ఎక్కువ ప్రెజర్ ఉంది, ఎక్కువగా వర్క్ టెన్షన్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి మీరు చేస్తున్న జాబ్కి మీరు ఎక్కువగా కంపారిజన్ జరగడం వల్ల మీకు చాలా బాధ అనిపించి చాలామంది జాబ్స్ మానేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అయితే మంచి ఆపర్చునిటీ రాబోతుందండి. కొంతమందికి అయితే ఫారెన్లో దొరికే అవకాశం ఉంది. కొద్దిగా హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఫారెన్లో అప్లై చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫారెన్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది వేరే దేశాలకి. కొంతమందికి అయితే ఆఫీస్లోనే కొంచెం ప్రమోషన్ వచ్చే టైప్లో ఉంది. కొంతమందికి కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొంతమందికి అయితే మీరు ఈమెయిల్ ఐడి చేంజ్ చేశారండి. కొంతమంది ఈమెయిల్ ఐడి చేంజ్ చేయడం వల్ల పాతవి ఏవైతే పెట్టారో ఆఫీస్ నుంచి వాళ్ళ ఈమెయిల్స్ అయితే వచ్చాయి. కొంచెం ఆ పాత ఈమెయిల్స్ ఉంటే మీరు చెక్ చేసుకొని మంచి ఆపర్చునిటీ పోగొట్టుకుంటారు. నెక్స్ట్ కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ మంచి ఆపర్చునిటీ వచ్చింది, కాకపోతే ఆ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల పోయిందండి చాలామందికి. అది కూడా మీకు ఓవర్గా టెన్షన్ ఫీల్ అవుతున్న హార్ట్ బ్రేకింగ్. ఎందుకంటే మంచి కంపెనీస్ వచ్చాయి, అనవసరం పెట్టేనే ఫ్రెషర్లాగా వెళ్ళినా బాగున్నాయి అన్న ఫీలింగ్ వచ్చేసింది మీకు సడన్గా కొంతమందికి. ఇప్పుడైతే మీరు జెన్యూన్గా ఏదైతే కంపెనీస్లో ఆఫీస్లో లేకపోతే పెడుతున్నారో ఇప్పుడైతే వాళ్ళకి గుడ్ న్యూస్ రాబోతుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఒక బిగ్ ఆపర్చునిటీ జాబ్ కెరీర్ పరంగా రాబోతుందండి. వాళ్ళకి మంచి సక్సెస్ రాబోతుంది. ఎవరైతే ఆల్రెడీ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టారో వాళ్ళకైతే జాబ్ సడన్గా పోయింది. వచ్చినట్లు వచ్చి మంచి ఆపర్చునిటీ బ్యాక్ వెళ్ళిపోయింది అన్నమాట. సో వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఒక చిన్న జాబ్ రాబోతుంది. ఓవర్గా టెన్షన్ ఫీల్ అవ్వకండి. సో గ్రోత్ ఉంది. ఎవరికైతే ఆల్రెడీ జాబ్ పోయిందో వాళ్ళకి జాబ్ రాబోతుంది. ఎవరైతే జాబ్ మానేస్తారో ఓవర్గా బర్డెన్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళకైతే ఒక చిన్న కంపెనీలో మంచి స్టేబుల్ జాబ్ రాబోతుంది. దాంట్లో గ్రోత్ అయితే బాగుందండి. దాంట్లో మీకు ఎక్కువగా మేనేజ్మెంట్ చేసే వర్క్ దొరుకుతుంది. కొంతమందికి కూర్చునే జాబ్ దొరుకుతుంది, కొంతమందికి నిల్చొని వర్క్ చేసే జాబ్ దొరుకుతుంది. దానివల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీ ఆఫీస్లో కొంతమంది మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఉంటుందండి. కొద్దిగా మనీ పరంగా వీటి పరంగా కొద్దిగా మీరు మనీ ఇస్తే కొంచెం స్టక్ అయిపోతాయి, చీట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చి మీరు ఏదైనా ఎవరైనా నాకు ఎలా అనిపిస్తుందంటే
ఎవరైనా సెలవు పెట్టినప్పుడు కొంతమంది వాళ్ళు వర్క్ చేయడము, లేకపోతే ఏదో చేయడం చేస్తారు గదా! దాంట్లో కొద్దిగా చీట్ జరుగుతుంది. దానివల్ల ఆ నింద మీ మీద కూడా పడే అవకాశం ఉంటుంది కొంతమందికి. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మీకు ఇప్పుడు గైడెన్స్ కెరీర్ వైస్‌లో గైడెన్స్ తీసుకుందాం. కెరీర్ వైస్‌లో గైడెన్స్ తీసుకుందాం. కెరీర్ వైస్‌లో గైడెన్స్. మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి. కెరీర్ విషయంలో ప్రాక్టికల్‌గా, ఎమోషన్స్ కాకుండా ప్రాక్టికల్‌గా ఉండాలి. నెక్స్ట్ వచ్చి చాలామంది ఎవరైతే జాబ్ వదిలేస్తారో వాళ్ళకి మళ్ళీ మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చి ఎక్కువ ఓవర్‌గా వర్క్ చేయకండి. హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి. ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తున్నారో ఓవర్‌గా వర్కహాలిక్ అంటారు గదా! ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి. సో, వాళ్ళకి కొంచెం బ్యాక్, అలాగే నెక్స్ట్ వచ్చి హెడ్ సంబంధించిన అంటే తలకాయ నొప్పులు గానీ, బ్రెయిన్‌కి సంబంధించినవి గానీ, వెన్నుపూసకు సంబంధించినవి గానీ, వాళ్ళకి ఎక్కువగా సమస్యలొచ్చే అవకాశాలున్నాయి. అలాగే శాలరీ ఇంక్రిమెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎవరికైతే మీరు మనీ ఇస్తున్నారో వాళ్ళు ఎగ్గొట్టే అవకాశాలున్నాయి ఆఫీస్ పరంగా. సో, ఇది మీ యొక్క గైడెన్స్ అండి. మీరైతే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. కొన్ని రోజులు ఎవరైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ చిన్నగా నలతగా ఉందిలే అనుకున్న వాళ్ళైతే కొద్దిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫుల్ బాడీ చెకప్ చేసుకోండి. దానివల్ల మీకు రికవర్ అవుతుంది. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి మీకు బాగా టెన్షన్ అయిపోతుంది. సో, కొంచెం హెల్త్ వైజ్ అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. మనీ ఎవరికైనా ఆఫీస్‌లో ఇస్తే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఆల్రెడీ ఎమోషన్స్ కాకుండా ఆఫీస్‌లో ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉండడం ట్రై చేయండి. జాబ్ వదిలేసిన వాళ్ళకి కొత్త జాబ్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఇది మీ గైడెన్స్.